హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి చీర కుచ్చులు ఈజీగా ఎలా వేయాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఒక 2 అవర్స్‌లోనే కంప్లీట్ అయితే అయిపోతుందండి. ఈ డిజైన్ ఈజీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇలా రెడ్ కలర్ శారీ అనేది తీసుకున్నాను. దీనికి మ్యాచింగ్ అయ్యే థ్రెడ్ గోల్డ్ కలర్ లేదా రెడ్ కలర్ అయితే మ్యాచింగ్ అవుతుంది కదండీ. నేను మాత్రం ఫుల్‌గా రెడ్ కలరే తీసుకున్నాను. మీరు 2 కాంబినేషన్ కూడా వాడుకోవచ్చండి. అంటే గోల్డ్ కలర్ కూడా వాడుకోవచ్చు మధ్య మధ్యలో. ఇలా మనం ఎక్కువగా పొరలనేది చుట్టేసేయండి ఒక ప్యాడ్‌కి. గ్లూతో చివరన అంటు పెట్టేసేయండి. మనకు దారం అనేది పోగులు పోగులు వెళ్ళిపోకుండా ఉంటుంది. మరో దారం అనేది తీసుకోండి. ఒక 2 పొరలు తీసుకొని ఒక చిన్న సూదికనేది పెట్టేసేయండి. చిన్న సూదికి మాత్రమే తీసుకోండి. మీరు ఇలా కొంగుకి పీకో కానీ లేదంటే మామూలు కుట్టు గానీ వేసేసేయండి. ఇలా ఒక 2 ఇంచెస్ దూరంతోని ఇలా 2 ఇంచెస్ గ్యాప్‌తోని మార్కింగ్ చేయండి. అలాగే ఇలా రౌండ్ షేప్ ఉన్న పూసలని తీసుకున్నానండి. మీకు ఏవి అవైలబుల్‌గా ఉంటాయో, ఏవి నచ్చుతాయో వాటిని యూజ్ చేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత నేను మరో దారం అనేది పెట్టి ఉంచండి అని చెప్పాను కదండీ! దాన్ని ఇలా తీసుకోండి ఫస్ట్ ఇప్పుడు. తీసేసుకొని ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ మనం మార్కింగ్ చేసాము. నేను మీకు ఫస్టే కొన్ని కుట్టి చూపిస్తున్నానండి. అంటే మీకు మరీ ఫస్ట్ నుంచే కుట్టి చూపిస్తే అర్థం కాదని చెప్పేసి కొన్ని శాంపుల్‌కి పక్కకు కుట్టేసిన తర్వాత వీడియో అనేది తీస్తున్నానండి. చూడండి ఒక 2 మాత్రం నేను ఇలా పెట్టేసానండి. ఇవి తీసుకున్నాను. దగ్గర నుంచి చూపిస్తున్నా. ఇలా 2 తీసుకొని చక్కగా ఫస్ట్ మనము దారాన్ని శారీకి ఒక 2 టాకాలనేటివి వేశానండి. మళ్ళీ ఇప్పుడు ఇలా మరీ కుట్టేసేయకండి శారీకి. కొంచెం గ్యాప్ ఉంచండి. జస్ట్ ఇలా లూజ్‌గా వదిలేయండి. మళ్ళీ ఒక 2 టాకులనేటివి వేసేసేయండి ఇలా. ఇలా వేస్తే గట్టిగా ఉంటుంది. మనకు ఊడిపోకుండా ఉంటుంది. అలాగే లూజ్‌గా కూడా అనిపించదండి. ఇలా వేసేసి ఆ దారాన్ని కట్ చేయకండి. అలానే ఉంచండి. మనము ఎక్కువ పొరలు అనేటివి తీసుకున్నాం కదండీ! దాన్ని ఇప్పుడు ఇలా తీసుకోండి మీరు. ఇలా ఎక్కువ పొరలు అనేటివి రావాలంటే మనం ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నేను చూడండి ఇలా మలిపాను ఇలా వస్తుంది మనకు. కాబట్టి ఇప్పుడు 2 మడతలుగా వేసుకున్నాను. మీరు వీడియో స్కిప్ చేయకండి ఇప్పుడు. ఇప్పుడు 2 జమతలు చేసింది దీంట్లో పెట్టేసి దాన్ని మళ్ళీ మలపండి. దాన్ని ఇప్పుడు ఇలా మలిపేస్తే సరిపోతుంది అంతే. ఇలా కరెక్ట్‌గా సరి చేసుకోండి కొంచెము. ఇలా సరి చేసేసుకొని ఇప్పుడు అదే దారాన్ని రివర్స్‌లో తీసుకోండి. హోల్స్ నుండి రివర్స్ తీసుకొని దీన్ని ఇలా కుట్టేసేసేయండి. చాలా సింపుల్‌గా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనం బయట ఇస్తే ఒక 200 అయితే అయితుందండి. అదే మనం ఒక 50 రూపీస్ పెట్టేసి ఇలా పూసలు గానీ, థ్రెడ్ గానీ తెచ్చుకొని ఇంట్లోనే కొంచెం ఒక 2 అవర్స్ సమయం కేటాయించామనుకోండి, మనకు ఎంతో బాగా శారీ కుచ్చులైతే రెడీ అయిపోతాయండి. ఇలా కట్ చేసేసేయండి సమానంగా. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. శారీ కుచ్చులు వేయడం చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ థ్రెడ్‌ని కట్ చేసేసేయాలండి. మళ్ళీ దాన్ని యూజ్ చేయకండి. మళ్ళీ మనం ఫ్రెష్‌గా యూజ్ చేసుకోవాలి థ్రెడ్‌ని. ఇక్కడ మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మధ్య మధ్యలో నేను ఒక 4 గ్యాప్ ఇచ్చి వేరే డిజైన్ అనేది పెట్టి చూపిస్తున్నాను. మీకు ఒకే వీడియోలో 2 డిజైన్స్ అంటే మీకు ఏవి నచ్చితే అవి తీసుకోండి. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. ఫస్ట్ ఒక 3 చిన్నవి తీసుకున్నాను పూసలు. తర్వాత మళ్ళీ 2 పెద్ద పూసలు తీసుకున్నాను. మళ్ళా ఒక 3 చిన్న పూసలు తీసేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేశాను. స్టిచ్చింగ్ మొత్తం సేమే ఉంటుంది కానీ పూసలు మాత్రం చిన్నవి ఫస్ట్ తీసుకొని మిడిల్‌లో మళ్ళీ పెద్దవి అనేటివి పెట్టానండి. ఇప్పుడు మళ్ళీ అదే స్టిచ్చింగ్ అండి సేమ్ అంతే. దారాన్ని మళ్ళీ 2 ఫోల్డింగ్ అనేది చేసేసి అదే దారాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇలా చుట్టూరుగా మొత్తం కూడా ఒకే దగ్గర కరెక్ట్‌గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. మీకు ఒకే వీడియోలో 2 మోడల్ అనేది చూపించాను. మధ్య మధ్యలో మనం ఇలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్ డిజైన్ అనేది ఉంటుందన్నట్టు. అందుకోసమే మీకు ఒకే వీడియోలో ఒకటే చూపిస్తే బాగుండదని చెప్పేసి 2 డిజైన్స్ అయితే చూయించానండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మనకైతే టోటల్‌గా అయితే ఇలా ఉందండి. అంటే మొత్తం శారీ అనేది కాలేదు ఇంకా. నేను కొంచెం కాగానే వీడియో అనేది తీసేసి పెట్టానండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నేను ఇంకా కొన్ని డిజైన్స్ అనేటివి చూపిస్తానని చెప్పేసి కొంచెం శారీ చేశాను. మిడిల్‌లో నేను ఒక 2, 3 డిజైన్స్ అనేటివి కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.